ఏంటి నిజంగా మీ పేరు రివ్వేనా? బూతులు తిట్టేయడం, ఎక్స్పోజింగ్ చేయడం అంటే నా ఫోన్లో ఉంటాయి కదా అని చేసేదాన్ని. మీకు ఎట్లాంటి కంటెంట్ అంటే ఇష్టం? అంటే బూతులు మాట్లాడడం వల్ల ఎక్కువ ట్రోల్స్ అయినాయి. అందరూ ఇంకెవరు దొరకలేదా? ప్రతి కామెంట్ జీన్స్ షార్ట్లని ఇక్కడిక్కడికి వేసుకున్నప్పుడు నడుము చూపించేసేదని. కథలున్నప్పుడు మీరు వీడియోస్ తరచుగా చేస్తారు కదా, విన్ను విన్నని పదే పదే ఎందుకు తీయాల్సి వస్తుంది? ఒక చెల్లిగా సత్యాన్ని మీరు ఎందుకు వచ్చారు సోషల్ మీడియాకి? నాకు టాలెంట్ బోలెడ్ అంత ఉంది. ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, సెలబ్రిటీ అవ్వాలని అప్పట్లోనే 3 years అప్పుడే కళలు కన్నాను. మ్యారీడా మీరు? చరిత్రకారులకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు. మీ బ్యాచ్ లో మీతో ఎక్కువ ఎవరు క్లోజ్ గా ఉంటారు? ఖత్తర్ పాప, ఒక స్వాతి నాయుడు, ఒక రాకేష్ మస్ వైఫ్. మరి మీ చుట్టూన్న బ్యాచ్ అయితే కొద్దిగా 18+ కంటెంట్ ఉంది కదా, మరి ఎవరిని మనం తప్పట్లేము. ఎవరి రసం వాళ్ళదే. అక్క అంటారా అన్న అంటారా? నేనైతే అక్క అని పిలుచుకుంటా. లవర్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు? ఉన్నాడు ఉప్పల్ బాల్. నేను చూసేవన్నీ నాకేసు, వాటి మీద మరెవరైనా ఆశపడితే నలిపేస్తాను. మీకు ఎట్లా కనెక్షన్ అంటే నేను ఏమైనా చేపలు అమ్ముతున్నానా, ఆమె ఏమైనా పువ్వులు అమ్ముతుందా? చార్మినార్ దగ్గర స్వాతి నాయుడు పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళు అడ్రస్ బజార్లో తిరిగే పిచ్చిగా కామెంట్స్ పెడతారు. జనాలు కొంచెం నెత్తి పట్టుకుంటారు, ఎందుకురా బాబు వీళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళందరినీ జైల్లో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన ప్రెసిడెంట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు సీఎం కదా. మాట్లాడారు ఇప్పుడు నామినేషన్? నేను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా ఫారిన్ కంట్రీలు అంటాడు, ఇండియన్స్ అందరూ ఈ బుద్ధి వస్తుంది మీకు. అవ్వండి ఫ్యాన్స్ ఎదముండ కొడకల్లారా, ఎదమునా కొడకల్లారా, దేశానికి ఏం ఉపయోగం కూడా మీ వల్ల? ట్రాప్ బ్యాచ్ ఇలా చూసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుందాం అన్న స్థాయికి తీసుకుపోయింది మీరంతా. బిగ్ బాస్ లో మాకు ఛాన్స్ ఎలాగే రావడం లేదు కాబట్టి మేమే యూట్యూబ్ బిగ్ బాస్ క్రియేట్ చేసుకోవడం. సో నేను ఎప్పుడు కూడా అంత వల్గర్ గా చేయలేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, మనం ఇన్ని రోజులు పొలిటికల్ ఇంటర్వ్యూస్ తోని పొలిటికల్ సైడ్ వెళ్ళాం. ప్రస్తుతం మనం ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా చూద్దామని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ సైడ్లో చాలా మంది వ్యక్తులు దీంట్లో ఉన్నారు. ప్రధానంగా మనకు రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో రకరకాల మాధ్యమాల్లో కనిపించే వ్యక్తులు కొందరున్నారు. దాంట్లో ప్రధానంగా వైజాగ్ సత్య గారు కావచ్చు, లేకపోతే ఖత్తర్ పాప లాంటి వాళ్ళు కావచ్చు. సో ఏంటి వీళ్ళ ఎందుకు ఇటు సైడ్ రావాల్సి వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్ వైజాగ్ సత్య గారు నమస్తే. నమస్తే. ఖత్తర్ బాబు గారు మీరు కూడా నమస్తే. ఏంటి నిజంగా మీ పేరు రివ్వేనా? సొంత పేరు? మా పేర్లో నా రిజిస్టర్ నేమ్ అయితే సత్యానే, తన పేరు శాలిని. నా పేరు శాలిని, ఖత్తర్ పాప కాదు. అంటే ఖత్తర్ తెలుసు కదా, వెస్ట్ ఆసియా గల్ఫ్ కంట్రీస్ లో వర్క్ చేసింది నర్సుగా. ఎందుకు మరి వైజాగ్ సత్య పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? నాకు మా గురువు గారు చంద్రమోహన్ గారు తెలుసు కదా, న్యాచురల్ యాక్టర్, ఆయనే పెట్టారు. సత్య అంటే చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, వైజాగ్ సత్య అని పెట్టుకో. ఇంతకుముందు ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వైజాగ్ ప్రసాద్ అని, స్టూడెంట్ నెంబర్ 1 లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ తండ్రి. అలాగే ఆయన వైజాగ్ సత్య అని పెట్టుకొని ఆయన నామకరణం చేసింది ఆయన. మీరు ఖత్తర్ పాప అని మీరే పెట్టుకున్నారా? మీకు పేరు వచ్చిందా? నన్ను ట్రోల్ చేసేవారు ఖత్తర్లో. నాకు తెలియదు వాళ్ళు ఎవరు. ఖత్తర్లో ఉన్న ఖత్తర్ పాప ఏ ట్రోల్ వేసినా ఖత్తర్ పాప అని ట్రోల్ వేసేవారు. ఇంకా అలా అయిపోయింది నా పేరు. ఎక్కువ కరోనాలో మీరు ప్రధానంగా బయటకు వచ్చారు ఈ సోషల్ మీడియా. ఎందుకు అంటే బూతులు మాట్లాడడం వల్ల ఎక్కువ ట్రోల్స్ అయినాయి? అంటే నేను సోషల్ మీడియాలో కావాలని ఎవరు బూతులు తిట్టారు కదా, అంటే బ్యాడ్ కామెంట్స్ కి ప్రతి కామెంట్ కి తిట్టేదాన్ని. వాళ్ళు తిరిగి నన్ను తిట్టేవారు.
స్టార్ట్ అయింది. అలాగలాగా నా బూతులు ఎవడో యూట్యూబ్లో పెట్టుకున్నాడు. నాకు అసలు యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు. నేను ఇన్స్టాలో ప్రతి ఎవరిని తిట్టినా అది తీసుకెళ్లి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టి ట్రోల్ వేసేవారు. ఇంకా సోషల్ మీడియాలోకి రావాలని ఎందుకు అనిపించింది మరి? అయిపోయింది అంతే. అసలు నేను సోషల్ మీడియాలో రావాలని అనుకోలేదు. ఖత్తర్లో నేను జాబ్ చేసేదాన్ని కదా, అయితే ఖాళీగా ఉండి అక్కడ డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత నేను రీల్స్ చేసుకుంటే నాకు నచ్చిన బట్టలు వేసుకుని రీల్స్ చేసేదాన్ని. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు. ఆ బ్యాడ్ కామెంట్స్కి ఎందుకు నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు తిడుతున్నారు మీరు, అసలు మీకు ఏమైనా ప్రాబ్లమా నా వల్ల అంటే మళ్ళీ ఎవడో వీడియో పెట్టేవాడు, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళావు బయట కంట్రీకి, మంచి బట్టలు వేసుకునేవాడు. నేను జీన్స్ షార్ట్లు అని ఇక్కడిక్కడికి వేసుకున్నప్పుడు నడుము చూపించేసేదాన్ని. అప్పుడు స్టార్ట్ అయింది నాకు ట్రోలింగ్. మొదట మీరు ఒక డైలాగ్ వాడుతున్నారు, అందరూ నన్నే మింగండి. అలా అనలే, నాకు పిచ్చ కోపం వచ్చేసింది అన్నమాట. చాలా కోపం వచ్చేసింది. అందరు ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి. నేను ఏడ్చేస్తున్నాను, ఇంకా నాకు తలనొప్పి వచ్చి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏంటి నేను బయట కంట్రీకి వస్తే అందరు ఫోన్లోకి ఎలా వెళ్తున్నాను, నిజంగా ప్రామిస్ గా దేవుని తోడు. అప్పుడు నాకు సోషల్ మీడియా అని తెలియదు కానీ ఫోన్ వాడేస్తున్నాను. ఫోన్ వాడేస్తున్నాను కానీ ఇది సోషల్ మీడియాకి వెళ్తుందా, వైరల్ అవుతుందా, యూట్యూబ్లోకి వెళ్తుందా ఆలోచన ఉంటే చేయకపోతే తెలియదు, నిజంగా తెలియదు. అయితే నేను బూతులు తిట్టేయడం, ఎక్స్పోజింగ్ చేయడం అంటే నా ఫోన్లో ఉంటాయి కదా అని చేసేదాన్ని. తర్వాత తెలిసింది మా ఊర్లో అందరు నాకు లింక్ పెట్టేవారు, ఏంటి యూట్యూబ్లోకి వచ్చేస్తున్నావా, ఫేస్బుక్ లో కంటే ఫేమస్ అని. ఏంటి నాకు మనశ్శాంతి ఉండేది కాదు, ఏంటి ఇలా ట్రోల్ చేస్తున్నారు బాబాయ్, నేను అనవసరంగా ఫోన్ కొనుక్కున్నానా ఏంటి అనేసి భయం వేసేది. బూజు డైలాగ్ పర్లేదా? అందరు ఇంకెవరు దొరకలేదా ప్రతి కామెంట్? మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చి సోషల్ మీడియాకి ఎందుకు రావాలనిపించింది మరి? క్వశ్చన్ రిపీట్ ప్లీజ్. మీరు ఎందుకు వచ్చారు సోషల్ మీడియాకి, మీకు ఎందుకు రావాలనిపించింది? ఇతర చాలా వర్క్స్ ఉన్నాయి చేసుకోవడానికి. యాక్చువల్గా మాది రాజాం విజయనగరం డిస్ట్రిక్ట్. మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే అవన్నీ అనమాట. సో మా డాడీకి అప్పట్లో 1980sలోనే ఒక 10 వర్కర్స్ ఉండేవారు, 10 మెంబర్స్. నేను చిన్నప్పుడే చూడండి 3 years 2.5 years అప్పుడే మా డాడీ చేసిన ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్తుండేవాడిని. అప్పుడు సాంగ్స్ అన్నీ వింటుండేవాడిని. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో సింగింగ్లో త్రివేణి సంగమం అంటే 2 ఉంటాయి. మేల్లో వచ్చేసి ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్. ఫిమేల్లో వస్తే పి సుశీల, ఎస్ జానకి, కెఎస్ చిత్ర. ఈ 2 త్రివేణి సంగమాలు పాటలన్నీ వినేవాడిని. వినేసి నేను కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, సెలబ్రిటీ అవ్వాలని అప్పట్లోనే 3 years అప్పుడే కళ్ళలో కన్నాను. ఇంకా మనకి మా ఊరు పక్కన చూస్తే ఒక శరత్ బాబు గారు ఉండేవారు, జేవి స్వామియాజులు అంటే శంకరాభరణం హీరో జేవి స్వామియాజులు. శరత్ బాబు అంటే తెలుసు, ఆయన ఆంధ్ర అందగాడు. వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిను. వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకునేవారు కాదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండేవారు. అదే ఇండస్ట్రీలోకి వద్దామని అంటే స్కూలింగ్ చేసేటప్పుడు. తర్వాత మరి వాళ్ళని వెళ్ళి ఎందుకు బతిమాలుకోవడం, మనల్ని ఒకరు పిలిచేటట్టు ఉండాలి, మనం ఒకరి దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళి అంతా నాకు నచ్చలేదు. మొదటి నుంచి కూడా నేను చాలా డిగ్నిటీగా ఉండేవాడిని. అప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది, హోటల్ మేనేజ్మెంట్ చేద్దాము MBA. అప్పుడు మన 5 star హోటల్లో మేనేజర్గా జాబ్లు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి సత్య గారు మాకు ఇది కావాలండి, మాకు అది కావాలండి అని మన దగ్గరకు వస్తారు కదా, మనల్ని అడుగుతారు కదా అన్ని అనేసి ఆ ఐడియా మీద నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను MBA. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాను. వైజాగ్లో చాలా 5 star హోటల్లో జాబులు చేశాను. అప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళంతా చాలా మంది నాకు పరిచయం అయ్యారు. మరి ఇప్పుడు ఇంత మంచిగా చదువుతున్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలు చేయడము, అవతలతో తిట్లు తినడము, ఇదంతా ఎందుకు అంటారు మరి? నా వీడియోలు మీరు చూడండి ఒకసారి, దిస్ ఈజ్ వైజాగ్ సచ్ అని ఉంటుంది. అది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకెక్కడ ఫేస్బుక్లో కానీ నావన్నీ కూడా ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలే ఉంటాయి. సో నేను ఎప్పుడు కూడా అంత వల్గర్గా చేయలేదు. మరి మీ చుట్టూ బ్యాచ్ అయితే కొద్దిగా 18+ కంటెంట్ ఉంది కదా. మరి ఇప్పుడు సినిమా అంటే సినిమాలోకి సౌందర్య కావాలి, సిల్క్ స్మిత కావాలి, అన్ని రసాలు నవరసాలు ఉంటేనే అది సినిమా. అంటే మీరు అలాగే అలాగే నేనైతే ట్రెడిషనల్ గా ఉంటాను. అంటే అదే మీరు సౌందర్య పక్కన సిల్క్ స్మిత అంటే ఇక ఒక అతర పాప, ఒక స్వాతి నాయుడు, ఒక రాకేష్ మాస్ వైఫ్, వాళ్ళకి అది ఇష్టము.
ఎవరిని మనం తప్పట్లేము, ఎవరి రసం వాళ్ళదే. నేను హీరోయిన్ కాదులేండి, మామూలే అంత ఐటమ్ కాదు. కాదు నార్మల్ అండి. మీరు ఏదో సినిమాలో కూడా నటించారు కదా, ఏ సినిమాలో నటించారు? ఫస్ట్ ఏదో ఐటమ్ సాంగ్ ఏదో డాన్స్ చేశారు కదా, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడైతే రిలీజ్ అవుద్ది. ఏ సినిమా? జూన్ 6 రిలీజ్. బకాసుర రెస్టారెంట్ కోనసీమ కమెడియన్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు అనిపించిందా, ఇప్పుడు జనాలు కొంచెం నెత్తి పట్టుకుంటారు, ఎందుకురా బాబు ఇలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే బాగుంటుందన్న వాళ్ళకు నేను ఎప్పుడు కూడాను ఒక మెసేజ్ ఇస్తాను. నా లైఫ్ స్టార్ట్ అయింది తెలుసా, పెద్ద పెద్ద వాళ్ళతో నేను వీడియోస్ చేసేవాడిని. అప్పట్లో ఒక పి సుశీల, ఎస్ జానకి, రావు బాల సరస్వతి, జమున వచ్చాయన్ని కూడా, కైకాల్ సత్యనారాయణ, రమప్రభ, చంద్రమోహన్, కె విశ్వనాథ్, అట్లాంటి వాళ్ళతో వీడియోలు చేసి నేను అప్పుడు కొద్ది గొప్ప ఫేమస్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా మా టీమ్ ఎప్పుడైతే ఫామ్ చేశానో, రాకేష్ మాస్టర్, ఉప్పల్ బాలు, అగిబెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు, ఆవేశ స్టార్, బషీర్ మాస్టర్, ఖత్తర్ పాప, స్వాతి నాయుడు, మేమంతా మేముగా ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్నారా, టీమ్ క్రియేట్ చేసుకున్నాం, గ్యాంగ్ క్రియేట్ చేసుకుని మేమే ఈవెంట్లకు వెళ్ళడము. బిగ్ బాస్ లో మాకు ఛాన్స్ ఎలాగే రావడం లేదు కాబట్టి మేమే ఒక యూట్యూబ్ బిగ్ బాస్ క్రియేట్ చేసుకోవడం. ఎవరు మన విజ్జిగౌడ్ వాళ్ళే కాదు, ఫస్ట్ మేము రాకేష్ మాస్టర్ మేమంతా చేసాము. విజ్జిగౌడ్ వాళ్ళు తర్వాత 4th to 5th ఎపిసోడ్ వాళ్ళది, వాళ్ళు కూడా చేశారు మాతో. విజ్జిగౌడ్ అండ్ చందు బిగ్ బాస్. మీరు వచ్చారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఫేస్బుక్ లో ఇప్పుడు రెగ్యులర్ ట్రోల్ అవుతూనే ఉంటారు కదా, ఇప్పుడు లేదు ట్రోల్ లేదు, తగ్గినాయి. ఇప్పుడు మీరు వీడియోలు చేయట్లేదు కదా మరి? ఈమె ఇప్పుడు ఒకప్పుడు సిల్క్ స్మిత, ఇప్పుడు సౌందర్య అయిపోయింది. నా చేతిలో నా ఇన్స్టా ఓపెన్ చేయండి, పద్ధతిగా చేసుకుంటున్నా. ఆమె అంత లేదులేండి నాకు. ఆమె ఖతర్ లో చాలా ఫేమస్ అన్నమాట. అప్పుడు ఇండియా వచ్చినాక ఇక నా దగ్గరకు వచ్చింది, నా చేతిలో పడినాక ఇక మాతో పాటు రాకేష్ మాస్టర్ బిగ్ బాస్ లో పెట్టించి, సుమన్ టీవీ ఎంట్రీలని, సినిమాలని అన్నిట్లో ఇంకా మాతో ఉండు కానీ ఇంకా చాలా ట్రెడిషనల్ గా అయిపోయింది. కథలో ఉన్నప్పుడు మీరు వీడియోస్ తరచుగా చేశారు కదా, విన్ను పదే ఎందుకు తీయాల్సి వస్తుంది? అది కామెడీ, విన్ను ఎవరు లేరు, కామెడీ విన్ను లేరులే, విన్ను ఎవరు లేరు కానీ ఎంత కామెడీ వదిలేసేయండి. విన్ను అంటారు, సాయి నంబర్ లీక్ ఏదో అప్పుడు మాకు తెలియకపోతున్నారు, అప్పుడు కామెడీ వీడియోస్ అయ్యాన్ని లేరా? లేరు. ఇప్పుడు ఏం చేస్తారు, మీ వారు ఏం చేస్తుంది? ఇప్పుడు మ్యారేజ్ ఎందుకంటే డివర్స్, 2 బాబులు అంతే. మీకు ఎట్లా కనెక్షన్? కనెక్షన్ అంటే నేను ఏమేమి చేపలు అమ్ముతున్నా, ఆమె ఏమైనా పువ్వులు అమ్ముతుందా? ఇద్దరు సోషల్ మీడియా కదా, కనెక్ట్ అవ్వమా? ఆమె ఖతర్లో ఫేమస్, అప్పుడు వీడియో చేసింది కదా, నా కేక్ తినండి, నన్ను ఏం దబ్బండి అని. ఫేమస్ అయినాక ఇండియా వచ్చినాక ఇంకా నన్ను కాంటాక్ట్ అయ్యింది అనమాట. మీ టీమ్ లో నన్ను కూడా పెట్టుకోండి అని. ఎందుకు పెట్టుకోమ్మా, నువ్వు ఆల్రెడీ స్టార్, సూపర్ స్టార్ అని చెప్పి మాతో పాటు ఇంకా మా టీమ్ లో పడేసినాక తినిపిస్తా అన్నమాట. నేను చెప్పాను, మరి నీకు పిల్లలు 2 కొడుకులు ఉన్నారు, లవకుసుల్లాగా ఇంత ముందులా చేస్తే మాత్రం కొడతామని చెప్పాము. అప్పటి నుంచి మా అండర్లో ఉంటది, నా వాళ్ళ దగ్గరే ఉంటా, మంచిగా చూసుకుంటారు, షూటింగ్స్ అని అన్ని మంచిగా చేసుకుంటున్నా. లైఫ్ పర్లేదు, లైఫ్ మంచిగా, దేవుడి దేవాల లైఫ్ బానే ఉంది, పర్లేదు. రెగ్యులర్ పని ఉండేది, మరి ఇక్కడ పని ఉంటుందా? ఖాళీ. మరి ఎట్లా గడుస్తుంది జీవన విధానం? మరి ఫ్యామిలీ ఉందిగా, అక్కడ ఉంటా. మమ్మీ డాడీ బాగా చూసుకుంటారు, మాతో షూట్లకు వస్తుంది. మొన్న బకాసుర రెస్టారెంట్ మూవీలో వచ్చింది, పేమెంట్ కూడా ఇచ్చా 15,000 నేనే. మొత్తం మీరేనా కోఆర్డినేట్ మేనేజర్? వీళ్ళందరికీ హెడ్ నేనే. కాకపోతే ఇంకా మా టీమ్ లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, ఉప్పల్ బాలు సెలబ్రిటీ, అలాగే బషీర్ మాస్టర్, అందరూ కూడా చూసుకుంటాము. ఎక్కువ నాతో. ఇప్పుడు సోషల్ మీడియా అట్లీస్ట్ ఎంత ఒక స్క్రాప్ బ్యాచ్ వీళ్ళని చూసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుందాం అన్న స్థాయికి తీసుకుపోయి మీరంతా. నా వీడియోస్ చూడండి, నేను ఎప్పుడు కూడా నేను హిందూ యాక్టివిస్ట్ కూడా. నేను నాట్ ఓన్లీ సౌందర్యగా సిల్క్ స్మిత కదా, ఏం కాదు, నార్మల్ శాలిని, కత్తర్ పాప కూడా కదా, శాలిని. నేను పవన్ నా వీడియోస్ ఎప్పుడైనా చూడు చాలా బాగుంటాయి, ఎందుకంటే నేను హిందూ యాక్టివిస్ట్ కూడా. సో మేము జాగ్రత్తగా చేయాలి, అందరిలాగా చిల్లరగా చేస్తాము. డాన్స్ అంటే మరి ఇప్పుడు అలా చేయమని చెప్తున్నారు నాకు కామెడీగా. అంటే మై డాన్స్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఫన్నీ, యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంగ్లీష్ కూడా నాట్ పర్ఫెక్ట్, మై ఇంగ్లీష్ ఈస్ పర్ఫెక్ట్. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ అన్ని వచ్చు. ఐ యామ్ ఆల్సో పర్ఫెక్ట్. ఎందుకు ఎవరైనా కాల్ చేసినా మీతో మాట్లాడినా ఇప్పుడు ఇంగ్లీష్ లోనే ఎందుకు మాట్లాడతారు, తెలుగు మాట్లాడలేరు? నాది హోటల్ మేనేజ్మెంట్ కదా, అంటే మేమంతా ఫారినర్స్ తో డీల్ చేయాల్సి ఉంటుంది, ఆస్ట్రేలియన్స్, అమెరికన్స్, యూరోపియన్స్. సో ఎక్కువ ఇంగ్లీష్ నాకు అలవాటు అంతే. ఇప్పుడు మీ బ్యాచ్ ఇప్పుడు ఒక సర్టెన్ 10 మెంబర్స్ ఉన్నారు. 10 కాదు 25.
25 మెంబర్స్ లేడీసే ఉన్నారు ఎవరి మంది దగ్గర. లేడీస్ లో ఎవరంటే ఇప్పుడు మీరు అందరు కలిసి చేస్తే ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి చేతిలో ఫోన్ ఉంటున్నాయి కదా. స్క్రోల్ చేసినప్పుడు మీ అన్ని వీడియోస్ వస్తున్నాయి. మరి మీకు అనిపించదా అంటే వాళ్ళు కూడా చూస్తారు ఇట్లాంటి కంటెంట్ చేయొద్దు అని? నేను 100 సార్లు చెప్పాను అడిగిన క్వశ్చన్ కి. నాకంటే ఇప్పుడు మీరు వీళ్ళందరికి మిగతా వాళ్ళు వినండి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వెళ్ళి నేను ఒక బిగ్ బాస్ తీసుకెళ్తా అంటే యూట్యూబ్ బిగ్ బాస్ కి, నాగార్జున బిగ్ బాస్ కాదు యూట్యూబ్ బిగ్ బాస్ కి తీసుకెళ్లేటప్పుడు అది వాళ్ళ ఇష్టం, డైరెక్టర్స్ ఎట్లా చేయించుకుంటారు వాళ్ళ నుంచి. నాకు దాంతో సంబంధం లేదు. నేను వర్క్ ఇచ్చినంత వరకే నా పని. ఇందాక ఇంటర్వ్యూలో కత్తర్ పాప మీరే అన్నారు, కత్తర్లో చేసిన వీడియోలు ఇక్కడ చేస్తే కొడతా అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు 18+ కంటెంట్ చేసినప్పుడు మరి మీరు చేయలేదు, ఏం చేయలేదు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మీ బ్యాచింగ్ ఉన్నారు కదా వేరే వాళ్ళు, స్వాతి నాయుడు గానీ గుంటి నాగరాజు ఉన్నారు. స్వాతి నాయుడు అంటే స్వాతి నాయుడు అంటే ఆ పోర్న్ స్టార్ అందరికి తెలుసు కదా, మాకంటే సీనియర్ సోషల్ మీడియాలో. ఉప్పల్ వాళ్ళు అయితే ఎక్కువనే తిరుగుతాడు. మరి ఎవరు ఉప్పల్ వాళ్ళు? అసలు బాలు ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో దేవుడు అంటున్నారు. నేను చూడు ఒకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం లేదు విషయంలో మీరు అందరు చాలా గొప్ప. ఎందుకంటే మా టీమ్ లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఒప్పుకున్న కాంట్రాక్టర్ మీరు కాదు, మాకు అవసరం లేదు, కష్టపడి సంపాదించి మేము ప్రజలు చంపాము, మేము అన్ని మంచి కార్యక్రమాలన్నీ చేస్తాము. మేమంతా మా టీంలో అందరూ మాక్సిమం హిందూ యాక్టివిస్టులమే. ప్రతి మీ దగ్గరకు వచ్చే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని మన నేను చదువులేను, లోకల్ బాయ్ లానికి ఆయన సంతకమే రాదు, ఆయనకే వచ్చిన తర్వాత నాకు రావా. నేను MBA చేశాను, చాలా వచ్చినాయి, మేము చెయ్యమన్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఇంకా నేను వాళ్ళు తిట్టాను, రివర్స్ లో బూతులు తిట్టినాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అంటే మన తమ్ముళ్ళని మన అన్నిల్ని మనం చంపుకున్నట్టే, కత్తి తీసి. మేము ఏమి మాకు వర్క్ లేకపోతే గంజానం తింటాం, లేకపోతే సాయిబాబు గుడికి వెళ్ళి ప్రసాదం తింటాం, కానీ మేము అట్లాంటి పనులు చేయమని చెప్పినాం అందరము మా టీం. ఇప్పుడు పెద్ద పెద్దలు చేసి లక్షలు వస్తున్నాయి, ఇప్పుడు పోలీస్ కేసులు అవుతున్నాయి, వాళ్ళందరినీ జైల్లో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మాట్లాడారు ఇప్పుడు నేను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన మాట్లాడి కొంచెం ఎటకారంగా ఉంటాయి ఆయనతో. ఎందుకంటే ఆయన కొన్ని నాకు నచ్చి కొన్ని నచ్చు. నిజంగా కొన్ని విషయాల్లో హ్యాట్స్ ఆఫ్. నచ్చని విషయం ఏంటంటే ఆయన మన దేశ పౌరులు మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడతాడు. ఏదైనా ఫారిన్ కంట్రీలు అంటాడు, ఇండియన్స్ అందరూ ఈ బుద్ధి వస్తుంది మీకు, వీళ్ళ దగ్గర నేర్చుకుంటా అంటాడు. శివలింగం దగ్గరికి చెప్పులతో బూట్లతో వెళ్ళిపోతాడు, కాలు అలా తగిలిస్తుంటాడు. మళ్ళీ ఆడవాళ్ళు కూడా కించపరిచినట్టు మాట్లాడతాడు. మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండబెట్టి అంటాడు, లేకపోతే మీ అమ్మ చార్మినార్ దగ్గర పండబెట్టి అంటాడు, విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర పండబెట్టి అంటాడు, లేకపోతే చిన్నపిల్లలు కూడా ఇది క్యాన్సర్ వచ్చి చచ్చిపోవాలంటాడు, బతుకులు తల్లిదండ్రులు చచ్చిపోయారు అంటాడు, మ్యారేజ్ వ్యవస్థను కూడా కించపరుస్తాడు, పెళ్లి చేసుకుంటే ఒక్కోరేనట్టు, పెళ్లి చేసుకుంటే 10 కోరలు. ఇలాంటివి నాకు నచ్చు అంతే. ఖత్తర్ పాప మీకు వైజాగ్ సత్య మొదట ఎట్లా పరిచయం అయింది, ఎట్లా ట్రావెల్ అయింది? నేను ఖత్తర్ నుంచి ఇండియాకి రాగానే నాకు ఖత్తర్లో ఉన్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉండేవాడు అన్నయ్య. హాయ్ రా, హాయ్ అమ్మ అంటే ఎవరు మీరంటే సత్య అని అంటే అప్పుడు వీడియో చూసేదాన్ని. అలాగ మేము చాటింగ్ చేసుకునేవాళ్ళం. ఎలా ఉన్నావు, మంచిగా చేసేవాడు, బాగున్నావేరా, నేను మీ అన్నయ్యని, ఓకే అన్నయ్య అని. ఇండియా వచ్చేదా ఫ్లైట్ ఎక్కి దిగేదాకా అలా చేస్తూ ఉండేవాడు. వచ్చాక రోజుని నిన్ను కొన్ని ఇంటర్వ్యూస్, మరి ఖత్తర్ నుంచి ఇండియా వచ్చాగా ఇంటర్వ్యూస్ ఇస్తావమ్మా అని అడిగాను. ఇంటర్వ్యూస్ అని, షూటింగ్స్ అని, ఇంకా అలాగలా జర్నీ జరుగుతుంది అని అయితే ఇప్పుడు దాకా. ఇంకెలా నేనా కరోనా టైంలో వచ్చాను. ఇప్పుడు కరోనా వచ్చింది చూడు, ఆంధ్రలో కట్టి అప్పుడే 5 years వెళ్దాం అనుకున్నా గానీ ఇక్కడ షూటింగ్స్ అవి వస్తున్నాయి కదా అని వెళ్ళలేదు. సినిమా షూటింగ్స్ వెళ్తున్నా షూటింగ్స్ అక్కడ ఇట్లాంటి ఏమన్నా జరుగుతుంది? అప్పుడు బూతులు మాట్లాడినా, ఇప్పుడు నువ్వు B గ్రేడ్ C గ్రేడ్ కంటెంట్ చేయాలా, ఇట్లాంటి ఎవరైనా అడిగిలా? లేదు, మంచి కంటెంట్ ఇస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా మా చిన్న బాబుని తీసుకెళ్తాను, ఏ షూటింగ్ వెళ్ళినా నాకు మంచి కంటెంట్ వస్తుంది. మీ లైఫ్ ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది? నా లైఫ్ బాగానే ఉంది. ప్రెజెంట్ అయితే 3 పూలు 6 కాయలు లాగా ఉంది. ప్రెజెంట్ అయితే 3 పూలు 6 కాయలు లాగా ఉంది. ఫ్యూచర్ ఎలా వీళ్ళందరూ పెట్టుకుని వీళ్ళకి బాగానే సంపాదిస్తున్నా? నేను సంపాదించిన వీళ్ళ కింద ఖర్చు పెడతా. అడుగు పక్కనే ఖర్చు పెడతాడు. ఖర్చు పెడతారా? నిజం చెప్పండి. నిజంగానే నేను వీళ్ళ కింద ఖర్చు పెడతా. 100 రూపాయలు వస్తే వాళ్ళకు 2 రూపాయలు, మిగతా 8 రూపాయలు మీకు ఎట్లా? లెక్కలు వేసుకోలేదు నేను అకౌంట్ లో. మా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తే మాత్రం నేను బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటాడు, మంచి మనసు, హెల్పింగ్ నేచర్ ఉంది అన్నికి, జాలి ఉంది. సొంత ఇల్లు కట్టారు ఇక్కడ నాకు ఏం రూపాయి. వైజాగ్ లో ఇల్లు ఉందిగా, మా ఊర్లో మాకు అన్ని ఉన్నాయి. వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు మా టీం అందరు. నేనే మ్యారీడా మీరు? చేసుకున్నారు. లవర్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా? ఉన్నాడు ఉప్పల్ బాల్, స్వాతి నాయుడు, వైజాగ్ సత్య అన్నయ్య, ఉప్పల బాల్ అన్నయ్య, బషీర్ అన్నయ్య, వీళ్ళు నన్ను ముగ్గురు బాగా చూసుకుంటారు. సత్య మీరు చెప్పండి, నిజంగా మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు, ఎవరు లేరు. ఉప్పల్ బాల్ ఫిక్స్ అయిపోయిండు. చార్మినార్ దగ్గర స్వాతి నాయుడు పెళ్లి చేసుకున్నారు కదా,
అదంతా స్క్రిప్టెడ్ అండి. అంతే నిజమేనా? స్క్రిప్టెడ్ ఉందా పెళ్లి చేసుకున్న ఆలోచన? ఆశించలేదు. మీకుందా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని? లేదండి. ఇదే లైఫ్గా ఏకలింగం. ఇప్పుడు చెప్తాను కదా, మన ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఆయనకి మ్యారేజ్ కాలేదు. నరేంద్ర మోడీ చెప్పినట్టు ఆమె కూడా భార్య లేరు. అలాగే మమతా బెనర్జీ, జయలలిత, స్వామి వివేకానంద, రతన్ టాటా, లతా మంగేష్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. చరిత్రకారులకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు. నేను కూడా చరిత్ర సృష్టించాలనుకుంటున్నా. అంతే. బాలకృష్ణ సినిమాలో చేశాడు, కాలీఫ్లవర్ లో డాక్టర్ క్యారెక్టర్ చేశాడు. 10 సినిమాలు చేశాడు. చాలా సినిమాలు చేశాడు. నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారి మనోడు, అన్నపూర్ణ గారితో. కాలీఫ్లవర్ లో సంపూర్ణ నిష్పాప్తి చేశాను. తర్వాత వెన్నెల కిషోర్తో శ్రీకాకుళం షెల్లే కంసు, కోనసీమ ప్రవీణ్ కుమార్ గారితో బాకాసు రెస్టారెంట్, సుమన్ గారు సినిమాలో చేశాను. పెద్ద సినిమాలు ఏం చేయలేదు. సినిమా చిన్నదేటి పెద్ద సినిమా. ఈ సినిమా మన పేరు, కానీ నాకు సినిమా ఇండస్ట్రీలో పేరు రాలేదు. అలా టీవీ షోలు కూడా చేశాను, జబర్దస్త్, సిదే డ్రామా కంపెనీ, అవన్నీ హైపరాది వాళ్ళతో. వీఆర్ నాట్ స్క్రాప్, వీఆర్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా సెలబ్రిటీస్. వీ వర్ బోర్న్ టు ఎంటర్టైన్ ద వరల్డ్. ఇంత చదువుకున్నావు కదా, కొన్ని క్వశ్చన్స్ చెప్తారా ఆన్సర్లు? ఎవరు మన మన రాష్ట్ర ప్రధాని ఎవరు? రాష్ట్రానికి ప్రధానమంత్రి ఉంటారు, దేశానికి తెలియదు నాకు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు. మా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు. మన ప్రెసిడెంట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు సీఎం కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం కదా. మన ఇండియన్ ప్రెసిడెంటా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మీ బ్యాచ్ లో మీతో ఎక్కువ ఎవరు క్లోజ్ గా ఉంటారు? ఉప్పల్ బాలు ఈజ్ నెంబర్ 1. మీతోని? నాతోనా క్లోజ్ గా అంటే నాకైతే ఒక చెల్లిగా సత్యాన్నయ్య, సారీ ఫస్ట్ వైజాగ్ సత్యాన్నయ్య, సెకండ్ బషీర్ అన్నయ్య, చాలా మంచోడు బషీర్ అన్నయ్య, థర్డ్ ఉప్పల బాల్ అన్నయ్య. నేనైతే అక్క అని పిలుచుకుంటా, అన్న బాలు అక్క. నాకు ఎక్కువ క్లోజ్ ఎవరంటే బషీర్ అన్నయ్య. నాకు ఎవరు ఎక్కువ క్లోజ్ అంటే, నేను వాళ్ళతో ఫోన్ లో మాట్లాడలేకపోతే ఉండలేనంటే ఫస్ట్ ఉప్పల బాల్ జెంట్స్ లో, తర్వాత టిక్ టాక్ దుర్గారావు, తర్వాత బెంగళూరు బుజ్జి. వాళ్ళ ముగ్గురంటే నాకు ఇష్టం. లేడీస్ కి వస్తున్నాయి. లేడీస్ లో స్వాతి నాయుడు ఇష్టం, చాలా ఇష్టం. కత్తెరపాప అంటే కూడా చాలా ఇష్టం నాకు. దినిష్ట బంగారం, వీళ్ళ ముగ్గురంటే నాకు ఇష్టం. మీకు ఎట్లాంటి కంటెంట్ అంటే ఇష్టం? నాకు ఏంటంటే ఏమైనా ఒక మంచి అఫీషియల్ రోల్స్ అంటే ఇష్టం. ఒక డాక్టర్ గా, లేకపోతే ఒక ఇంజనీర్ గా, లేకపోతే ఒక సైంటిస్ట్ గా, అట్లాంటివంటే నాకు ఇష్టం. అలాంటి రోల్స్ కావాలనుకో. నేను ఆల్రెడీ డాక్టర్ గా చేస్తాను కాలీఫ్లవర్, సంపూర్ణ మూవీ. మీకు ఎట్లాంటి కంటెంట్ అంటే మీకు ఇష్టం? మరి కంటెంట్ లేదు, సౌందర్య అదేమొద్దు. నార్మల్ గా మంచిగా సారీ కట్టుకుని ఒక ఏదో చిన్న పాత్ర అయినా, బోల్డ్ అలాంటి ఏం లేదు. హీరో వద్దులేండి బాబు, ఎందుకంటే ఇప్పుడు ముసలి వాళ్ళే హీరోయిన్ కి ఇస్తున్నారు. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళే. ఈమె ఇవ్వడానికి ఏముంది, ఇస్తుంది. టైం వస్తే అవుతుంది. యూట్యూబ్ లో ఆల్బమ్ సాంగ్స్ వస్తాయా, అందులో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటారు. ఈమె గుంటి నాగరాజ్ హీరోయిన్ గా చాలా చేసింది. ఇంకా అదే సోషల్ మీడియా హీరోయిన్ అంటే అదే. గుంటి నాగరాజ్ కి పాపలు ఎక్కుంటావు కదా నువ్వు. గుంటి నాగరాజ్ పాప మంచోడు, షూటింగ్ వరకే. అవి ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తీసుకో, అమితాబ్ బచ్చన్, జై బాద్రి చూసుకో, ఎంత పొట్టు పొడవు ఉంటారు. అలాగే గుంటి నాగరాజు, అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్. అంతే. హైట్ ఎవరు చూడండి, హైట్ ఎవరు చూడరు. జయప్రద గారు హైట్ తక్కువ. అలాగే ఎన్టీ రామారావు గారు ఎంత హైట్ ఉండేవారు, అది చూడండి. ఆ పాట ఆకుచాట్, అది కాకుచాట్ కాదు, అదే సినిమా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆ పాట. ఆమె చూస్తే పొట్టుకుంటే అది చూసి పడకుంటాడు. హైట్ తో సంబంధం కాదు, టాలెంట్ ఉండాలి మనిషిలో. నాకు టాలెంట్ బోలెడు అంత ఉంది. చిచ్చి లేదా అన్న కాదు, అంటే బూతులు కదా, మంచి కంటెంట్ ఉంది. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ కత్తెరపాప గారు, మా ఛానల్ కి టైం ఇచ్చినందుకు, సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నేను లాస్ట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా సోషల్ మీడియాలో పబ్లిక్ ఫిగర్స్. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, ఆవేశం స్టార్, కత్తెరపాప, స్వాతి నాయుడు, ఇన్స్టా బంగారం, మేమంతా. మాకు పిచ్చిగా కామెంట్లు పెడతారు. అమ్మ నా బూతులు తిడతారు, ఫ్యామిలీని కూడా తిడతారు. వాళ్ళు ఎవరు? ఒక్క నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం.
మళ్ళీ ఇక్కడ ఏడుపు వచ్చింది అనుకో, పిల్లల్ని ఏడిపించి కూర్చున్నారంట. అయిపోయింది నాన్న, వస్తున్నాం. చిన్ను ఫినిష్ చేయండి మీరు. వాడు ఆయన ఏడిస్తే నీకు నాకు ఫినిష్ సరే, బాబు ఏడుస్తున్నాడు, వెళ్ళిపోతున్నా. ఉండు, ఇంకా ఫినిషింగ్ ఇచ్చేద్దాం. బాబు రోడ్లో పెట్టుకురా. బాయ్, మా బాబు ఏడుస్తున్నాడు, వెళ్తాను. నువ్వు ఇచ్చేనియా? ఉండు, ఇచ్చేసాను, ఇంకెందుకు, పట్టుకో. ఫినిష్ ఇప్పుడు మేమంతా పబ్లిక్ ఫిగర్స్ సోషల్ మీడియాలో. ఉప్పల్ బాలు కావచ్చు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, ఆవేశం స్టార్, మేమంతా. లేడీస్ లో కూర్చొని స్వాతి నాయుడు, కత్రపాప, వీళ్ళంతా. మాకు వీళ్ళు అడ్రస్ బజార్లో తిరిగే పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడతారు. ఖచ్చితంగా చాలా ఇంట్లో చెప్పిన వాళ్ళకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. చిన్న మెసేజ్ పెట్టిండు, మీ ఇంత కాస్ట్ అని పెడితే మీరు అదే చూపి అలా కాదు కాదు, ఆయన ఆమె రెచ్చగొట్టాడు. అదే చెప్తున్నా నేను, వాళ్ళ వాయిస్ కూడా బయటకు రావాలి. ఇక్కడ కూడా వాయిస్ లేదు కదా, మంచిగా అడిగింది కదా అతను. ఖచ్చితంగా ఆమె రెచ్చగొట్టారు. వాళ్ళ కష్టం నేను చూసాను వాళ్ళ వీడియోలు. ఎందుకంటే వంట కష్టం నాకు తెలుసు, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ, మా టీం వాళ్ళు వస్తే నేనే మార్కెట్కి వెళ్ళి చేపలు, మటన్, చికెన్ తెచ్చి వండుతాను. అదంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది, అదంతా క్లీన్ చేసి వేడిలో వంట చేసి వడ్డిస్తారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి. 1200 అంట పీకిలు 1/2 kg. మరి బయట 500 కొనాలి పచ్చిది, దానికి కాస్ట్ ఎక్కువ పెట్టి మరి ఇట్లాంటి మాటలు కరెక్ట్ కాదు కదా. వాళ్ళన్నీ కూడా చూపించాలి. అదే నేను అడిగే క్వశ్చన్. ఎవరైనా సరే అమ్మాయిలనేమంటే ఈ కస్టమర్స్ రూపంలో ఉన్న బ్రోకర్ గాళ్ళు పాపం వాళ్ళు ఎంత ఏడిపించారో, వాళ్ళు అన్ని మాటలు అన్నారంటే వాళ్ళు ఎంత వేడెక్కిపోయారో అది కూడా అర్థం చేసుకోవాలి. వీలైతే వాళ్ళకి పాపం సహాయం చేయండి. వాళ్ళ హాస్పిటల్ పాలు అయిపోయినారు. ప్రతి ఒక్కరు బూతులు తిట్టుకుంటారండి, ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు బూతులు. అంత మాత్రం తప్పు కాదు అది. వీళ్ళు కూడా వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు తిట్టారు అంతే తప్ప వాళ్ళు వచ్చి వాళ్ళు లేదు, వాళ్ళు తప్పు లేదు. వాళ్ళతో వాళ్ళకి నేను చాలాసార్లు మాట్లాడాను కూడా. వాళ్ళతో పచ్చళ్ళు కావాలని వేరే వాళ్ళకి ఆర్డర్లు పెట్టాను, బాగున్నాయి టేస్ట్లు కూడాను. థ్యాంక్ యూ. వైజాగ్ సత్య గారు అలెక్చర్ పికిల్స్ పై సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.